యేసుక్రీస్తు కృపయు సమాధానము మీకు కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుడి జనాంగమా, ఆమెది తెలుగు క్రైస్తవ సంఘం నుండి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను, అందించుతున్నాను. నేను గొప్ప ప్రవక్తను కాదు, వక్తను కాదు, చిన్న సేవకునికి ఇంత సంఘంలో అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి, కాపరులకు, కార్యవర్గములకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడిని ఈ సమయాన ఘనపరుస్తూ ఉంటున్నాను. ఈ దినం యొక్క ధ్యానాంశము బండ సందుల్లో వెలుగులు నా భావన. బండ సందులలో భద్రత. ధ్యానాంశము బండ సందుల్లో భద్రత. పరమగీతంలో 2వ అధ్యాయం 14వ వచనంలో బండ సందుల్లో ఎదురు నా పౌరమా, పేట్లు బీటలను ఆశ్రయించు నా పౌరమా, నీ స్వరము మనోహరము, నీ ముఖము మనోహరము, నీ ముఖమును నాకు కనపడనిమ్ము, నీ స్వరమును నాకు కనపడనిమ్ము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. కృపాశక్తి సంపూర్ణుడా, దయగలిగిన ప్రభువా, నీ సన్నిధిలో నిలబడి ఉంటున్నాను. రెండంతలంతా ఆత్మతో అభిషేకించి నీ వాక్యాన్ని మాకు ఆశీర్వాదకరంగా ధారాళముగా విడుదల చేయమని, అందుని బట్టి ఆత్మీయంగా మేము బాధపడటకు ఈ వాక్యం నైనా ఉపయోగపడినట్టు కృప దయచేయమని ప్రతి బిడ్డను నీ ఆత్మతో బలపరిచి వినగలిగిన చెవులను అనుగ్రహించండి, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి కొంచెం తండ్రి. ప్రియ దేవుని బిడ్డ, పరమగీతము దేవునికి, ఇశ్రాయేలు జనాంగానికి, క్రీస్తుకు, క్రీస్తు సంఘానికి, క్రీస్తు విశ్వాసకి మధ్య ఉండే పవిత్రమైన ప్రేమను స్పష్టముగా తెలియజేస్తూ ఉంటున్నది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని పద ప్రయోగాల మాదిరే గీతములకు గీతం అని అర్థాన్నిచ్చే పరమగీతము అని యొక్క మరి అధ్యాయానికి పేరు పెట్టబడి ఉంటున్నది. కాబట్టి బైబిల్లో ఈ పుస్తకానికి ఉంటున్న పుస్తకం ఏంటంటే, ప్రసంగిలో మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఈ లోకంలో అన్ని చూసిన తర్వాత ఆయన తెలుసుకున్న పరమ సత్యం ఏమిటంటే, అంతా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. అన్ని అనుభవించాడు, అన్ని రుచులు చూశాడు, చివరికి సమస్తము వ్యర్థము, భూమి మీద సూర్యుని కింద ఉన్నదంతయు అన్నాడు. అయితే క్రీస్తు ప్రేమే విశ్వాసికి పరిపూర్ణమైన ఆనందాన్ని, నిత్య జీవాన్ని వనగూరుస్తుందని పరమగీతంలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. వాక్యానికి వెళ్ళే ముందు మరి అపోస్తలులు గారు ప్రభునందు నిద్రించిన తర్వాత మొదటిసారిగా మీ మధ్య వాక్యాన్ని పంచుకోవడానికి వస్తున్నాను. మరి అధ్యక్షులుగా ప్రతిష్ఠించబడిన వారికి, నూతన కాపరులకు, కార్యవర్గానికి అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని మరి ప్రభు మహిమార్థమై ఘనముగా ఈ సంఘంలో వాడుకొని దేవుని ఘనపరచడానికి దేవుడు కృప దయచేయను గాక. ప్రియ దేవుని జనాంగమా, పరమగీతంలో ఒక వ్యక్తి ప్రభువుని చేరుకునే క్రమం, క్రీస్తులో ఉండే క్షేమం
కనుల పండుగగా ఒక దృశ్యం మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ ప్రేమను గురించి, ప్రేమ శాశ్వతమైనదని చక్కటి పాట కోయవారు పాడారు. అప్పుడు అనుకున్నాను, ప్రభువా మరి దానికి తగిన పాట కూడా మీరు ఇచ్చారు కదా, మీకు స్తోత్రాలు అని అనుకున్నా. మరి బండ సందుల్లో ఎగురు నా పావురమా అని సంఘ వరుడైన యేసు భూమిలోని సంఘ వధువును మరి ప్రేమగా సంబోధిస్తున్నాడు. ఏమని? నా పావురమా, నా పావురమా అంటున్నాడు. పావురంలోని ప్రత్యేకత ఏమిటి అన్న విషయాన్ని గమనిద్దాం. పావురంలోని ప్రత్యేకతను మనం గమనించినప్పుడు ఆ పావురం ఎవరు? మనమే, క్రీస్తు సంఘమే. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అంతరాయాన్ని క్షమించాలి. పావురం దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా వాడబడినట్లయింది. మత్తయి సువార్త 3:16. అదేవిధంగా పరమగీతాలు 2:14 పావురము విశ్వాసికి సాదృశ్యంగా ఉంటున్నది. యోహాను 8:12 చూస్తే నేను లోకానికి వెలుగునై ఉన్నాను అని, మత్తయి 5:14 మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని. ఒకే మరి ఉదాహరణను రెండు రకాలుగా కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వాడబడటం మనం చూస్తున్నాం. కాబట్టి సంఘవరుడైన యేసు సంఘ వధువును నా పావురమాన్ని సంపాదించులో ఆ సంబోధనలో విశేషాలను చూడాలి. పక్షులన్నిటిలో కూడా కేవలం పావురం మాత్రమే చేతులు తిత్తి ఉండదు. పావురానికి మాత్రమే చేతులు తిత్తి ఉండదు. కోడి బాగా తింటాం కదా, కోడిలో కూడా చేతులు తిత్తి ఉంది. పొరపాటున పగిలిందంటే మాంసం అంతా చేదైపోతుంది. చేపలో కూడా చేదు ఉంది కదా. అయితే ఈ పక్షికి మాత్రమే చేదు ఉండదు. క్రీస్తు రక్తము చేత కడగబడిన మనస్సు మారి రూపాంతర అనుభవంలోనికి కొనసాగబడుతున్న విశ్వాసమైన మనమంతా కూడా పావురం వల్లే చేదైనది ఏమీ లేక నిష్కపటము నిష్కలంకమై ఉండాలని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనలో కూడా ఎలాంటి చేదు ఉండకూడదు. మనసు రూపాంతర అనుభవంలోకి వచ్చాం. దేవుని జనాంగముగా, దేవుని బిడ్డలుగా మారిపోయాం. రాజులైన యాజకులమయ్యాం. పరిశుద్ధ జనాంగమయ్యాం. దేవుని సొత్తైన ప్రజలైనాం. మనలో కూడా అటువంటి స్వభావము ఉండాలని దినం ప్రభు కోరుతున్నాడు. అంతేకాకుండా పావురపు కన్నులు ఎలా ఉంటాయంటే, పరమగీతంలో 1:15 అంటాడు, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వకండ్లు. నా ప్రియురాల, ఈ సంఘాన్ని, ఈ విశ్వాసురాలని అంటున్నాడు. నా ప్రియురాల నీవు సుందరివి అంటున్నాడు. నీ కళ్ళు ఎలా ఉంటాయి? గువ్వకండ్లు. పావురం ఒకే సమయంలో ఒక వస్తువును మాత్రమే చూడగలదు. పావురాలను ఎప్పుడైనా చూస్తే ఇటు పక్క చూడాలంటే జరుగుతుంది, ఇటు పక్క చూడాలంటే ఇటు జరుగుతుంది. ఒకే సమయంలో ఒక వస్తువును మాత్రమే చూడగలదు. ఎక్కువ వస్తువులను ఒకే సమయంలో చూడలేదు. ఇది పావురం యొక్క ఏకాగ్రతను తెలియజేస్తా ఉంది. పావురం యొక్క ఏకాగ్రతను తెలియజేస్తూ ఉంటున్నది. ఆ ప్రభావమే విశ్వాసి కన్నులు కూడా
గురువ కన్నుల వలె ఏకాగ్రత కలిగి ఉండాలి. సామెతలు 4వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు ముందట సూటిగాను చూడగలను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక్కరు చూపు ఉండకూడదు మనిషికి, విశ్వాసికి. ఏదైనా చూపైనా, మాటైనా, నడకైనా స్ట్రైట్ గా ఉండాలంట విశ్వాసలో. పావురము ఇటు అటు చూడదు. సంఘంలో వచ్చిన తర్వాత మనం ఇటు అటు చూడకూడదు. ప్రభువు వైపు నీ జీవిత యాత్రలో కూడా యేసు వైపుకు చూస్తూ నీ పరుగు పందెంలో నువ్వు పోతూ ఉంటే నీవు విజయం. సాధ్యాలను ఎన్ని మనల్ని అడ్డగించినా కానీ మనము విజయవంతంగా సాగిపోతాం. పేతురు యేసు వైపుకు చూస్తూ నడిచినప్పుడు మునిగిపోలేదు. ఆయన ఇంటికి చూశాడు, అయ్యో మునిగిపోతున్నాను ప్రభువా అన్నాడు. అల్ప విశ్వాసి అన్నాడు. ఈ దినంలో సేవా జీవితంలో అనేక కష్టాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, అడ్డుబండలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయినప్పటికీ కూడా నీవు మనుషుల వైపు నేను చూసినప్పుడు పడిపోతావు. విశ్వాస జీవితంలో, నీ సేవా జీవితంలో కూడా పడిపోతావు. నీ జీవితంలో యేసు వైపు చూడాలి. నా 46 ఏళ్ల విశ్వాస యాత్ర జీవితంలో అనేకమైనవి నేను ఎదుర్కొన్నాను. కానీ ఆయన వైపు చూస్తే ముందుకు పోతాం. లేకపోతే ఎప్పుడో ఈ సేవ వద్దు ఏమొద్దని భయపడి వెనక్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రతి విశ్వాసి సేవకుడే, ప్రతి విశ్వాసి ప్రయోజకుడే, ప్రతి విశ్వాసి ఆయనను సేవ చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు అన్నమాట. ప్రతి విశ్వాసి కూడా రాజులైన యాజకులే అంటున్నారు. మనమందరం పరిశుద్ధ జనాంగమే, యాజక సమూహం. మనమందరం కూడా ఎవరి వైపు చూడాలి? యేసు వైపుకు. కాబట్టి దేవుని బిడ్డ, నీ దృష్టి ప్రభు కార్యముల మీద ఉండాలి. లోక సంబంధమైన కార్యముల మీద కానీ, శరీర ఇచ్చలను సంబంధమైన విషయముల వైపు నీ కన్నులు తిరగకూడదు. కన్నులు హృదయానికి ద్వారం వంటివి. కన్నులు నీ హృదయానికి ద్వారం వంటివి. ఒకరిని కంటి చూపును బట్టి వాని గుణాన్ని మనం తెలుసుకుంటాం. ఒకరి కంటి చూపును బట్టి వాని గుణాన్ని మనము తెలుసుకోవచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండినేడలా నీ దేహమంతయు వెలుగుమయమేయును. రంగుటద్దాలను చూసి మనం మోసపోతుంటాం, మనం అపోహల్లోకి వెళ్ళిపోతుంటాం. మనం మంచిని చెడుని మంచిగా ఊహించుకొని తప్పటడుగు వేసి మనం బాధపడి ఇతరులు బాధించే వారిగా ఉంటాం. కాబట్టి మన కన్ను తేటగా ఉండాలి మాట. కాబట్టి నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమేయును. కావున కన్నులు మలినపరచబడకుండా చూచుకున్నట్లయితే సమస్త అపవిత్రత నుండి మనము తప్పించుకున్న వారముగా ఉంటాం. ప్రియ దేవుని జనంగా, ప్రభు కొనియాడు కన్నులు గూప కన్నులు. ఎంత ప్రభు కొనియాడు కన్నులు గూప కన్నులు అన్నమాట. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ కన్నులు గూప కన్నులు. ప్రభువా లాంటి కన్నులు నాకు దయచేయని మనం ప్రార్థన చేద్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వచనాలు మనం చూస్తే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణలు మానుకొని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ
రక్షణ విషయంలో వెలుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు. సమస్తమైన దుష్టత్వాన్ని మానుకున్నాం. ఆయన దయాళుడై మీరు రుచి చూచినట్లయితే ఆ దుష్టత్వాన్ని మానుకున్నాం. దేవుని రాకడాది సమీపంగా ఉంది. భయము భక్తి లేదు మనుషులలో. ఇంకా లోకరీతిగా శరీర కార్యములతో మనం నిండిపోయి ఉన్నాం. ఎంతో దుఃఖకరమైన విషయం. కాబట్టి కాకి కన్నులు ఎలా ఉంటాయి? చాలా యుక్తి కలవి. నెమలి కన్నులు అహంభావము కలవి. గత కన్నులు ఎప్పుడు సత్య శవాలను చూస్తూ ఉంటుంటాయి. అయితే నీ కన్నులు ఎలా ఉన్నాయి? నీ కన్నులు ఎలా ఉన్నాయి? ప్రభువా, నిర్గుణమైన కన్నులు అనుగ్రహించు ప్రభువా. నువ్వు ప్రేమించే, నువ్వు శ్లాఘించే ఆ గుహ కన్నులు నాకు ఈ ప్రభువా అని నేను ప్రార్థించవలసి ఉన్నది. పరమగీతములు 5వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటున్నాడు? అతని నేత్రములు నదీ తీరమునందు గుహ కన్నుల వలె ఉన్నవి. అవి పాలతో కడగబడినట్టు, అవి చక్కగా దాచిన రత్నముల వలె ఉన్నవి. ఆయన కన్నులు ఎలా ఉంటాయి? అలానే ఉన్నాయి. మన కన్నులు ఎలా ఉండాలి? అలానే ఉండాలి. కాబట్టి పావురపు కన్నులు తన జంట పావురం ప్రేమ కొరకు కన్నీరు ధరిస్తూ ఉంటాయి. ఎప్పుడు జంటగానే వస్తూ ఉంటాయి పావురాలు. దేవుని బిడ్డ, నీ హృదయం కూడా ఆత్మల భారముతో ఉండిన ఎడల నీ కన్నులు గొప్ప కన్నుల వలె నశించు ఆత్మల కొరకై కన్నీరు దాచాలి. నీ జీవితంలో, నా జీవితంలో ఒక్క ఆత్మనైనా రక్షణలోకి తీసుకొని వచ్చినావా అని ఛాలెంజ్ చేస్తే దేవుడు మనం ఏం చేయాలి? సిగ్గుపడతా ఉంటాం. ఆత్మను నశింపజేయడానికి మనం సిద్ధంగా ఉంటాం, కానీ రక్షించే ఆ హృదయం ఉందా? నీ స్నేహితుడిని, నీ పక్కనాన్ని, నీ ఇంటి వాడిని నీవేమో రక్షణలోకి వచ్చావు, నేను ప్రభువుతో ఉంటానంటున్నావు. నీవు ఆ యొక్క కన్నీరు గార్చే కన్నులు కావాలి నశించు ఆత్మల కోసం. భక్తుడైన యోబు కన్నులు ఎలా ఉంటాయి? దేవుని పట్ల ఏమంటున్నాడు? స్థిర మనస్సు. యోబు అంటున్నాడు 19వ అధ్యాయం 27వ వచనంలో, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేను కన్నులారా ఆయనను చూచెదను. యోబు యొక్క నిరీక్షణ చూడండి. నేను చూస్తాను నా ప్రభు. ఒక్కరోజు నేను చూస్తానంటున్నాడు. ఒళ్ళంతా చీకిపోయింది యోబుకు. భార్య కూడా ఆ యొక్క తన బాధను చూడలేక, నువ్వు ప్రభువును దూషించి చచ్చిపో, నేను చూడలేనయ్యా నీ బాధను అంటా ఉంది. అయినప్పటికీ యోగు ఆ మరణావస్థలో కూడా ఆయన నిరీక్షణ ఏమంటాడు? నేను చూస్తాను నా కన్నులతో ఒకరోజు, నా ప్రభువును నేను చూస్తాను అంటున్నాడు. కాబట్టి ఆ నమ్మకం నీకుందా? ఒకరోజు నేను మరణిస్తే నా ప్రభువును నా కన్నులారా చూస్తాను. ఒకవేళ రెండవ రాకడలో నేనుంటే నా ఎత్తబడే గుంపులో ఉండి నా ప్రభు నేను చూస్తానని నేను నమ్మకం ఉందా? ఆత్మ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం. కన్నులే కాదు, నడక ఎలా ఉంటుంది? పావులు చూస్తారా? అది నెమ్మదిగా వాళ్తుంది. అంతేకాదని నింపాదిగా నడుస్తారు, పరిగెత్తారు. ఆ నడకలో ఏముంటుందంటే రాజరికం అంటే హుందాతనం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. సర్వశక్తి కలిగిన దేవుని జనాంగం మనం. నా సన్నిధిలో నీవు నిందారహితుడవై నడుచుచు అని అబ్రహాము ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ దేవుడు మనకు కూడా ఇస్తూ ఉంటున్నాడు. సామెతలు 3:6, నీ ప్రవర్తన అంతటి యందు
ఆయన అధికారములకు ఒప్పుకొను, అప్పుడు నీ త్రోవలను సరళం చేయను. కొన్నిసార్లు మనకి ఇష్టమైన విషయాల్లో ఆయన వాక్యానుసారంగా నడుస్తాం. మనకి ఇష్టమైనది మనం ఎంజాయ్ చేయాలనే విషయాల్లో ఆయన వాక్యాన్ని పక్కన పెట్టి మన దారిని మనం పోతాం. అది కుదరదు విశ్వాస జీవితంలో. నీ ప్రవర్తన అంతటిలో ఆయన యొక్క అధికారములకు పై వాక్యం బట్టి మనం గ్రహించినప్పుడు ఆ సత్యం ఏంటంటే, నీ నడక నీ ప్రవర్తన సరి లేకపోతే సరి చేసుకో. కీర్తనలు ఎలా సరి చేసుకుంటాం మనం? కీర్తనలు 119వ అధ్యాయంలో అన్ని కూడా సరి చేసుకునే మాటలే ఉంటాయి. 137లో నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఎలనీయకు. కీర్తనకారుడు అడుగుతున్నాడు, ప్రభువా నీ వాక్యాన్ని బట్టి నా అడుగులను స్థిరపరచు. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది ప్రభువా. జుట్టు దేనికంటే అది మధురమైనది ప్రభువా. పాతాళంలో నుంచి నన్ను విడిపిస్తుంది ప్రభువా, మరణంలో నుంచి జీవములకి నడిపిస్తుంది ప్రభువా అని ఆ యొక్క అనేక సార్లు ఆయన వాక్యం దేవుని బిడ్డ. కాబట్టి వాక్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరము ఉంటుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, జిగటగల ఊరినుండి లేవనెత్తెను, సాగరము భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊరినుండి లేవనెత్తెను, సమతలము భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ప్రతిరోజు కొద్ది నిమిషాలైన వాక్యాన్ని చదువుకోవడానికి క్రైస్తవంగా మనము సమయం వేయాలి. దినంలో 24 గంటలు ఉంటాయి. కనీసం నువ్వు కుటుంబంతో లేదా వ్యక్తిగతంగా ఒక్క అరగంట 15 నిమిషాలు ప్రార్థన, 15 నిమిషాలు వాక్యం చదివితే నీ జీవితం వెలుగుమయమై ఉంటుంది. విజయవంతమైన జీవితం నువ్వు జీవిస్తాం. వాక్యం అనేది లేకపోతే మనము జీవరహితమైన ఉంటాం. మూడవదిగా కన్నులైపోయి నడకైపోయి నివాసం. పావురములు ఎలా ఎక్కడుంటాయి? ఉన్నత స్థలంలో, ఆలయ శిఖరాల్లో, కొండ చర్యల్లో నివసిస్తాయి. కీర్తనలు 15వ అధ్యాయం 1-2 వచనాలు. మనం ఎక్కడ ఉండాలి? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పరమసముందా నివసింపదగిన వాడెవడు? ఎవరంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అంటే ఆయన పక్కన కూర్చోగలిగిన వాడెవడు అన్నమాట. అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ ఇంట్లో ఆయన అతిథిగా ఆయన రావాలి, నీ జీవితంలో ఆయన అతిథిగా ఉండాలి. పరలోకంలో ఆయన పక్కన కూర్చొనే శక్తి ఎవరికి ఉంటుంది అంటే, ఈయన అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. 2 ఉన్నాయి. యథార్థమైన
కల్తీపరమైన మాట కాదు. మనిషి ఎదురుగా ఒకటి, వెనకాల ఒకటి. కుటుంబంలో వాడి జీవితం అంతే, బయట అంతే, సంఘంలో అంతే. యథార్థత అవునంటే అవును, కాదంటే కాదు. మనుషులను మోపించడం కంటే యెహోవాను ప్రేమించడం నేర్చుకుంటాము. నీవు ఆయన దయలో బ్రతుకుతున్నావు. నీ ప్రాణమైన చేతుల్లో ఉంది. ఆయన సన్నిధిలో సూటిగా బ్రతకడానికి బతుకుతాము అంటున్నాడు. రెండవది కీర్తనలు 24:3-5 యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడేవాడు. ఇక్కడేమో ఆయనతో నివసించేటోడు. పర్వతానికే మొట్టమొదటి ఎక్కాలనుకుంటే ఏంటి? ఆయన పరిశుద్ధ పరిసరంలో నివసించగలిగిన వాడేవాడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. 4 వ్యర్థమైన దాని యందు మనస్సు ఉంచకు. అన్ని స్థితి ఇలాంటి విధానం జోలికి పోవద్దండి. మన జీవితంలో ఏది అవసరమో, ఏది మంచిదో, ఏది మేలైనదో, ఏది నీకు నెమ్మది సమాధానం ఇస్తే దాంట్లో మీద పెట్టుకోండి. అనవసరమైన దాంట్లో పెట్టుకోవద్దండి. రెండవది కపటముగా ప్రమాణం చేయకపోయి, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. చూసారా, ఇది మన జీవితంలో ఉండాల్సిందే. కాబట్టి కొలస్సీ 3:1 అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. అక్కడ క్రీస్తు కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. స్టెఫెను ఏం వెతికినాడు? చనిపోకముందు మోకాలు ఉన్నాడు స్టెఫెను. చుట్టూ రాళ్లతో మనుషులు కొట్టి చంపేయాలనుకుంటున్నారు. కొడతా ఉన్నారు, రాత్తాలు గాలుతా ఉంటాయి. మనుషుల వైపు చూడలే, పైకి ఆయన కన్నులు. ఆ కన్నులు పైకి ఉన్నప్పుడు ఏం చేసినాడు? ఆకాశము తెరవబడిటయో, యేసు క్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుంటే చూశాడు. ఆదరణ. థ్యాంక్ యూ లార్డ్, దిస్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ, ఐఎమ్ కమింగ్ టు యు. ఆయన లేచి స్టీఫెన్ను ఆహ్వానించడానికి లేచి వచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన కన్నులు అలా ఉండాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే, మీరు రక్షింపబడిన వారమైతే, విశ్వాసమైతే, మన కన్నులు పైకి ఉండాలి. కాబట్టి మనము మన ప్రభువును చూడవలనన్న ఉన్నత శిఖరానుభవము కలిగి ఉండాలి. నీతి, సత్యము, శుద్ధ హృదయము, యథార్థమైన జీవితము కలిగి పైనున్న వాటిపై మన మనస్సు నిలపాలి. అక్కడ దేవుడి కుడి పార్శ్వమందున క్రీస్తును చూడాలి. 4వది సహచర్యం. మీరు నీ స్నేహితుల గురించి చెప్పు, నువ్వేదో నేను చెప్తానన్నాడంట. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. కాబట్టి మన సహవాసం ఉండాలి. పావురాలు సామూహికంగా జీవిస్తాయి. అలాగే రక్షింపబడిన విశ్వాసుల సహవాసంలో ఉండాలి. కాబట్టి మంచిగా విశ్వాసంలో ఉన్నావు, నువ్వు బాగా బలపడి పడిపోకుండా ఉండాలంటే ఇంకొకటి అలాంటి వాడిని వెతుక్కోవాలి మనం, ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి అపోస్తుల కార్యములు 2:42 వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండుడి. విశ్వాసం సహవాసంలో నువ్వు లేకపోతే చెట్టు నుండి నరకబడిన కొమ్మ వల్ల ఎండిపోతావు. చెట్టులో ఉంటేనే కొమ్మ దానికి ఫలాలు ఇస్తుంది. కాబట్టి వీళ్ళ విశ్వాసుల సహవాసంలో ఉండి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంటే దయచేయను కాక. సహోదరుడు ఐకమత్యం కలిగి ఉంటే ఎంత పేరు, ఎంత మనపరమో అని కీర్తనాకారుడు అంటాడు. అంటే కలిసి ఉంటే ఏముంటుందంట? శాశ్వత జీవము, ఆశీర్వాదం. కలిసి ఉంటే ఏముంటుందమ్మా? కలిసి ఉంటే కలిసి సుఖం. సైతాన్ ఎప్పుడు మనల్ని ఎప్పుడు విడగొట్టాలా అని సంపాదిస్తుంటారు. ఇద్దరు విశ్వాసులు బాగుంటే మధ్యాహ్నం ఒకటి దూరుతాడు. వాడు ఎవడు వెలుగుతూత, వాడు చాలా
మంచోడు అనుకుంటాం, వాడు మనల్ని నాశనం చేయాలనుకుంటాడు. అట్లాంటి వాళ్ళని తెలుసుకోవడానికి ప్రభువా మాకు వివేచన, విచక్షణ, జ్ఞానాన్ని అని అడగాలి. ఎప్పుడు కూడా ఏది మంచిదో ఏది చెడ్డదో ఇది తెలుసుకునే విచక్షణ జ్ఞానం ఉండాలి. కీడుని మేలుగా, మేలుని కీడుగా, మేలుని కీడుగా చూపగలిగిన శక్తి కలిగిన వాడు దురాత్మ. అమాయకులైన గొర్రెలము, మనం మూగ గొర్రెలము, తెరికి గొర్రెలము. సాతాను ఎవరిని మింగునని గర్జించు వలె వచ్చే దినాలలో ఉన్నాం. అది గర్జించు సింహం, పేపర్ టైగర్. అది సింహం కాదు, దాన్ని ఎదురించడి అది మీ యొద్ద నుండి. విశ్వాసుల సహవాసాన్ని, ఐకమత్యాన్ని చెడగొట్టేది ఎవరు? మనలోనే ఉంటాయి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. జాగ్రత్తమ్మా. కాబట్టి విశ్వాసులు, అందుకే ఫిలిప్పీలో అంటాడు 2:1 మీరు ఏక మనస్సులన్నట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగి ఒక్కదాని ఎందే మనస్సు చూచు నా సంతోషము సంపూర్ణము చేయగా అంటాడు. అందరూ సహోదరులారా, సహోదరి మండలారా, నా ప్రియ జనాంగమా, మీరందరూ ఏక మనస్సు ఉండాలి, ఏక భావం ఉండాలి, ఏక ఆత్మ కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తుంది తెలుసిన? మీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు. నా ఆత్మ లేనివాడు, దేవుని ఆత్మ ఉంటే మీలో ప్రేమ ఉంటుంది, దురాత్మ ఉంటే మీలో హేట్రెడ్నెస్ ఉంటుంది. మన యొక్క ప్రవర్తన బట్టే మనకు తెలుస్తుంది వీటిలో దేవుని ఆత్మ ఉందా, దురాత్మ ఉందా అనేది. కాబట్టి మీరు సమాధానం బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి అంటున్నాడు. ఆత్మ కలిగించు ఐక్యత. మనలో ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ ఉంటే ఐక్యత. విభజించే చోడు ఎవడు? వాడు దురాత్మ. ప్లీజ్ బి కేర్ఫుల్. నీ సహోదరుడి మీద నెరవేడు ఎవడు? అది దురాత్మ. కాబట్టి పై వాక్యం బట్టి చూస్తే పావురం వలె విశ్వాసులు కూడా సహవాసంలో నిలబడాలి, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. పావురం యొక్క ఆహారము శుభ్రమైన విత్తనం, నానా గడ్డి తినదు. కాబట్టి మనము కూడా వాక్యం తిన్నాం. అనేకమైన వాక్యాలు, అనేకమైన లోకంలో ఆకర్షణమైన వాక్యంగానే మనం తినాల్సిందే. నీ వాక్యమే. మనం ఇప్పుడే పాడుకుంటాం కదా, ఆ వాక్యం తినాలి. వాక్యమే. మరి యోహాను 1:14 ఇవన్నీ చూస్తే పాపము చేయకుండానట్టు హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. ఆ వాక్యమే నిన్ను బ్రతికించును, బాధలలో జ్ఞానం ఇస్తును. కాబట్టి దేవుని జనాంగమా, పావురముల వలె మనము పరిశుద్ధమైన ఆత్మీయ ఆహారం భుజించాలి. ఆత్మీయంగా జీవించాలంటే, పాపము చేయకుండా తప్పింపబడాలంటే, నెమ్మదితో జీవించాలంటే, హుందాగా జీవించాలంటే, సరైన మార్గంలో జీవించాలంటే, నీ అడుగులు స్థిరపరచబడాలంటే దేవుని జీవ వాక్యం అనుదినంగా భుజించు, వాక్యానుసారంగా నడుచుకో. దేవుడితో విజయవంతమైన క్రైస్తవ జీవితం ఇస్తాడు. అదేవిధంగా సందేశం. పావురము ప్రేమ సందేశ వాహకాలు. పావురాలు ప్రేమ సందేశ వాహకాలు. చాలాసార్లు భారతదేశాలలో పావురాలు విడిచిపెడతారు కదా, ప్రేమను నిర్మించడానికి. ఒక వేటగాడు అడవి చెట్ల మధ్యన దాక్కొని చెట్ల మధ్య నిలుపుకున్న 2 పావురాలను చూశాడంట. దూరం నుంచి వచ్చినప్పుడు ఒక పావురం పడిపోయింది, చచ్చిపోయింది, రక్తం కారుతా ఉంది. 2వ పావురం పరిగెత్తిపోలేదు. దాని కిందికి వచ్చి దాని చుట్టూ తిరుగుతుందంట, గట్టిగా అరుస్తుందంట. అయినప్పటికీ ఇంకా విధి లేక పైకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి 2 రెక్కలు మూసుకొని తలకిందులు పడి చచ్చిపోయిందంట. ఒక మీద చూసారా, నేల పడి కొన్ని ప్రాణం విడిచింది. పావురం హృదయంలో అంత ప్రేమ ఉంచిన దేవుడు ఆదాము యొక్క ఆత్మీయ మరణాన్ని సహించగా కల్వరిలో తన ప్రాణమును మన కోసం అర్పించి తన ప్రేమను మానవాళికి తెలియజేసినాడు. అటువంటి ప్రేమ
రుచి చూసిన పావురం వంటి విశ్వాసి తన కొరకు ప్రాణం అర్పించిన యేసయ్య కొరకు ప్రాణాత్మ దేహాలు సజీవ యాగముగా నువ్వు అర్పించవలసి ఉంటున్నది. గీతములు 8:6 ప్రేమ మరణమంత బలవంతమైనది. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని యందు విశ్వాసం ఉంచువాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది అనే సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డ, నీ ప్రేమ ఎంతో అపారము వర్ణింపతరమా నా ప్రభు పులకింపజేసెను నా హృది హృదయేశ్వరా నా యేసువా. నన్ను ఎంతో ప్రేమించి నాదు పాపమే కనించి కృప కనికరముల నీడలో నన్ను చేర్చిన నా ప్రభు జీవితమంతా స్థితించిన అలాగన తన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను పేతురు అడుగుచున్నాడు. దేవుని బిడ్డ, పేతురు కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య పేతురుని అడుగుచున్నాడు, పేతురు నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా గొర్రెలను నువ్వు. పేతురు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా గొర్రెలను కాయి అన్నాడు. మనందరికీ దేవుడు ఇచ్చిన పని నశించుచున్న గొర్రెల దగ్గరికి వెళ్ళడానికి. నీవు యేసును ప్రేమిస్తే, నేను యేసును ప్రేమిస్తే నశించు గొర్రెలను కాయాలి. సేవకులు గొర్రెలను మేపాలి, కాయాలి. ఆత్మీయ ఆహారం పెట్టాలి, వ్యక్తిగతంగా వెళ్ళాలి, మనిషిని చూడాలి, కుటుంబంగా వెళ్ళాలి, మరి సంఘంలో ప్రతి ఒక్కరిని దర్శించాలి, ఆత్మీయంగా బలపరచాలి. ప్రతి విశ్వాసి కూడా ఈ యొక్క సేవలో పాలిభాగస్తులే అయి ఉన్నాను. ఎవరిని విన్నాను కాబట్టి ప్రేమ మరి పావురం యొక్క భద్రత ఎక్కడ ఉంది? అదే ఇప్పుడు విన్నాము. చూసారా, పావురం చిన్నపాటి పక్షి, సాధు స్వభావం కలిగినది, స్వభావ సిద్ధంగా పోరాటానికి ఉద్దేశించిన శరీరంలో ఏ డిఫెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా దానికి లేవు. కొండ ప్రదేశాల్లో నివసించే క్రూర పక్షుల జంతువుల బారి నుండి భద్రత కలిగి ఉండాలంటే వాటి ఆశ్రయం ఎక్కడ? బండ సందులు, గేటు పెట్టలే. ఈ విషయం యెర్మీయా ప్రవక్త 48వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు. 28లో కొండపెట్ట సందులలో గూడు కట్టుకొని గువ్వలు, అంటే తీవ్రమైన ఎండలకు బీటలు వారిన ఆ కొండ చీలికల్లో ఈ పక్షులు అవి దాటుకొని ఉంటాయంట. అది రేవరునికి క్షేమకరమైన నివాసం. అంతే ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసం కూడా భద్రత శిలువ వేయబడిన క్రీస్తులోనే, చీల్చబడిన ఆయన శరీరంలోనే నువ్వు దాగుచోటు. నువ్వు గొప్ప బలవంతుడవు కాదు ఈ లోకంలో, నువ్వు నిస్సహాయుడవు. నీ యొక్క దాగుచోటు ఆయన శరీరం అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, చీల్చబడిన బండ ఎడారిలో ఏరులై పారిన జీవనదికి సదృశంగా ఉంది. నిర్గమకాండంలో చీల్చబడిన బండ విరవబడిన క్రీస్తు శరీరానికి ప్రవహించిన నీరు చిందించిన రక్తానికి సదృశంగా ఉంది. సముద్రైన మరి నిత్య జీవధారలు సెలవేయబడిన యేసుక్రీస్తు నుండే ప్రవహిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఇంటి భద్రతలో నువ్వు ప్రవేశించాలంటే మహోన్నతుని జాడను నివసించబట్టే సర్వశక్తిని నిర్మించేవాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, చిన్న 2 మాటలు చెప్పి ముగిస్తాను. నీ ముఖం నాకు కనబడనిమ్ము. ఏమన్నాడు? ఆ యొక్క
వధువును, సంఘ వధువును ఏమంటున్నాడు? ఆయన పక్కన లేకుండా ఆమె వధువు పక్కకు తిప్పుకునేదంట ముందు. అంటే అనేక మన జీవితాలు ఉన్నాయి. అప్పుడు అంటున్నాడు, దేవునికి వ్యతిరేకంగా పయనిస్తున్న వ్యక్తిని దేవుని వైపు తిరగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ ప్రక్రియ అంటున్నాడు, దేవుడు నీ ముఖము నాకు కనపడి, నువ్వు బంగారు ముఖం, అందమైన ముఖం, రక్షింపబడిన ముఖం, వెలుగుతో నింపబడిన ముఖం, అమ్మ పక్కకు వెళ్ళిపోవాలి, నీ ముఖం నాకు కనపడేను అంటున్నాడు. ఆయన భద్రతలో ప్రవేశించాలి. ప్రియ దేవుని బిడ్డ, అంతేకాదండి, నీ స్వరము నాకు వినబడిని అంటున్నాడు. పేతురు చెరసాలలో బంధింపబడినప్పుడు సంఘము ప్రార్థన స్వరం పరలోకానికి వెళ్ళిపోయింది. పౌలు చెరసాలలో బంధించినప్పుడు పాటలతో ఆయన స్వరం వినిపించబడింది. నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట ఎంత చక్కగా ఉంటుందన్నమాట. నా ప్రియురాలా అధిక సుందరివి, నీలోన దోషము లేనే లేదు. నా ప్రియురాలా అధిక సుందరివి, నీలోన దోషము లేనే లేదు. నల్లని నాయన సౌందర్య భరితము కల్వరి రుధిరం నిన్ను శుద్ధి చేసెను. నానందము ఊటయు నీవే. నా ప్రియురాలా, నువ్వు అధిక సుందరివి, నీలో దోషమేది లేదు. నువ్వు రక్తం చేత కడగబడ్డావు, శుద్ధీకరించబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు. నల్లని దానిమైనప్పటికీ సౌందర్యవతివి. నువ్వు పాపివైనా నిన్ను రక్షించినాను, నిన్ను సుందరవతిగా తెచ్చాను. నా ఆనందపు ఊట నీవే. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆయన అంటున్నాడు, నీవు నా సొంతం, నా పౌరమా. కాబట్టి ప్రియ సంగమా, తలలు ఉంచుకోండి. పౌరములే మనం నిష్కపటమై ఉండాలని ప్రభు కోరుచున్నాడు. కాకి పక్షి చూసినట్టు అసహ్యంగా ఉండటమే కాకుండా స్వరం కర్ణ కఠోరం గాను, బుద్ధి నీచమైనది గాను, స్వార్థపూరితముగాను, పిల్లల చేతిలో తినబడాలని గుర్తు పోయేదిగా ఉంటుంది. కానీ పౌరము పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. పరిశుద్ధతకు, యథార్థతకు, నిష్కపటమునకు, ప్రేమకు, త్యాగానికి మరో పేరుగా ఉంటుంది. అలా పావురములనే సగ వధువు కూడా ద్వేషం, అసూయ, కోపం, క్రోధం, గర్వం, అతిశయం లాంటి శరీర కార్యాలకు, చేదు కార్యాలకు దూరంగా ఉండాలి. అప్పుడే ప్రభు నా పావురమా, నిష్కలంకురాలా అంటూ తన భద్రతలోకి తీసుకొని కాపాడను. ప్రియ విశ్వాసి, అన్నిటికీ అంతం సమయించబోతున్నది. కాబట్టి నా ప్రియురాలా, సుందరవతి, లెమ్ము, రమ్ము అని ఆహ్వానిస్తున్నాడు. నిర్మలురాల, నిష్కపటి, సౌమ్యురాల, నా సౌజన్యవతి, నీ స్వరం, నీ స్తుతి, ఆరాధన అతి మధురం, అది నాకు వినపడని నీ ముఖం, నా స్వరక్తంతో శుద్ధీకరించబడిన ముఖం, అంతరంగంలో ఆత్మ సౌందర్యంతో, క్రీస్తు దేహంతో నింపబడిన నీ ముఖం అతి మనోహరం, అది నాకు కనిపించని సౌందర్యవతి అంటున్నాడు. ప్రభు పరలోకంలో తండ్రి కృపార్శన కూర్చున్న క్రీస్తు ప్రభువును కూడా స్టెఫను ముఖాన్ని తయారు చేశాడు. ఆ పరలోక దర్శనం అతనికి అంగీకరించాడు. ఆ కృప మనం పొందుకుందాం కాక. ప్రియ దేవుని సంగమా, ఈ దినం మనము పావనలో పిలుస్తున్నాం. సంఘము మరి ఆయన యొక్క వధువు, ఆయన వరుడు, ఆయన విలువైన రక్తంతో కనబడిన మనం విభేదాలతో, విరోధ భావాలతో ఒకరినొకరు మరి దూరంగా ఉన్నప్పుడు ఆ యొక్క సంఘ వరుడు ఎంతో దుఃఖించుకోవాలంటున్నాడు, రానంటున్నాడు. మధ్యాకాశంలో కలవాలంటున్నాం. ఈ భయంకర లోకంలో భయంకరమైన మనుషుల మధ్య దేవుని జనాంగం మెరుగుగా ఉండాలి. మన తలంపులు, మన చూపులు పరలోకం వైపు మళ్ళాలి. రాకడలో ప్రభుని కలుసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. క్రీస్తు కొరకు మంచి పోరాటం పోరాడదాం.
పౌలు వలె దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుందాం. బహుమానం పొందుకుంటూ గురి వైపు కలిగి పోరాడతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కృపా సత్య సంపన్నుడా దయగలిగిన మా ప్రభువా, అయ్యా నా పాపనమా అంటున్నావు ప్రభువా. నీ ముఖం నాకు కనబడి నీ స్వరం నాకు వినబడని అంటున్నావు కదా ప్రభువా. అయ్యా మేము వెనకకు తిప్పుకొని ఉన్నాము, మా స్వరం మౌనం వహించుంటున్నాము. అయ్యా కనికరించు ప్రభువా, అయ్యా సహాయం చేయి ప్రభువా. నైనా మీలో పరిశుద్ధ జనాంగంగా ఉండటానికి కృప దయచేయమని వేడుకొచ్చున్నాను. రాజులని యాజకులుగా మీరు చేశారే ప్రభువా, ఆ పేరు నిలబెట్టుకొని సంఘంను తండ్రినైనా అందరం కలిసి నేను మహిమపరిచే సంఘంగా ఉండటానికి, నీ మహిమపరిచే కుటుంబాలుగా ఉండటానికి, నీ మహిమపరిచే విశ్వాసిగా ఉండటానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి.